ఒక వ్యక్తి నిర్మాణ స్థలంలో అనుకోకుండా ఒక బంగారు బంతిని తీసుకున్నాడు. మరుసటి క్షణంలో విద్యుత్ ప్రవాహం అతని శరీరమంతా స్తంభించిపోయింది. అతను మళ్లీ కళ్ళు తెరిచినప్పుడు అతను ప్రతిదీ చూడగలడని గ్రహించాడు. ఆ సమయంలో ఇసుకలో పాతిపెట్టబడిన పెద్ద బంగారు ముక్కను గమనించాడు. అతను వెంటనే బంగారాన్ని తవ్వి బయటకు తీశాడు. తరువాత అతను తన యజమాని వద్దకు వెళ్లి తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఈ కళ్లను ఉపయోగించి బిలినియర్ కావాలని అనుకున్నాడు. నిర్మాణ స్థలం నుండి బయలుదేరిన తరువాత ఆ వ్యక్తి తన సోదరిని లాటరీ దుకాణానికి తీసుకెళ్లాడు. ధనవంతులు అయ్యే అవకాశం ఇక్కడే ఉందని అతను చెప్పాడు. ప్రతి లాటరీ టికెట్ విలువను చూడటానికి ఆ వ్యక్తి తన బంగారు కళ్లను ఉపయోగించాడు. అతను వాటన్నింటినీ కొని తన సోదరిని గీసుకునేలా చేశాడు. సమీపంలోని ప్రజలు అతన్ని చూసి నవ్వారు. ఈ విధంగా టిక్కెట్లు కొంటే ఎప్పటికీ గెలవలేరని వారు భావించారు. త్వరలోనే అతని సోదరి $50,000 బహుమతి డబ్బును గీసుకుంది. చుట్టుపక్కల ప్రజలు ఆశ్చర్యపోయారు. కాని లాటరీలపై ఆధారపడటం వల్ల మాత్రమే తాను ధనవంతుణ్ణి కాలేనని ఆ వ్యక్తి నమ్మాడు. మరింత ప్రారంభ మూలధనాన్ని పొందడానికి అతను తన మాజీ యజమానిని చూడటానికి వెళ్లాడు. విలువైన సంపదలను తాను అంచనా వేయగలనని మరియు ఆమె తన జాడే జూదం వ్యాపారంలో పెట్టుబడి పెడుతుందని అతను ఆమెకు చెప్పాడు. వారు డబ్బు పోగొట్టుకుంటే దానికి తానే డబ్బు చెల్లిస్తానని, వారు డబ్బు సంపాదిస్తే దానిని సమానంగా పంచుకునేవారు అని. అది విన్న తర్వాత అతని యజమాని పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు. తర్వాత వారు కలిసి జేడే మార్కెట్కు వెళ్లారు. ఆ వ్యక్తి తన కళ్లను ఉపయోగించి ఒక మెరుస్తున్న రాయిని చూశాడు. దానిని కొనాలని అతను తన యజమానితో చెప్పాడు. అప్పుడే ఒక ధనవంతుడైన యువకుడు దుకాణ యజమానిని ఆ రాయి ధర అడిగాడు. అది $50,000 అని విన్నప్పుడు ఆ రాయి విలువలైన చెత్త అని అతను చెప్పాడు. ధనవంతుడి తర్వాత $500 కూడా చాలా ఎక్కువవుతుంది. ఆ వ్యక్తి వెంటనే ఆ రాయిని కొనడానికి ముందుకొచ్చాడు. ఆ ధనవంతుడైన యువకుడు అతని చూసి నవ్వి అతని మూర్ఖుడు అని పిలిచాడు. ఆ రాయి ఖచ్చితంగా విలువలేనిదని అతను చెప్పాడు. కాని ఆ వ్యక్తి దుకాణ యజమానితో బేరమాడి $20,000 కొన్నాడు. అప్పుడు ధనవంతుడైన యువకుడు అతనితో పందెం వేశాడు. ఆ రాయిలో జాడే ఉంటే అతను అతన్ని బహిరంగంగా తాత అని పిలిచేవాడు. కాని ఆ రాయి విలువలైనది అయితే ఆ వ్యక్తి దానిని తినవలసి ఉంటుంది. ఆ వ్యక్తి పందెం వేయడానికి అంగీకరించాడు. ఆ దుకాణ యజమానిని రాయిని సగానికి నరికివేయమని చెప్పాడు. రాయిని కత్తిరించినప్పుడు లోపల ఏమీ లేదు. ధనవంతుడైన యువకుడు వెంటనే తాను పందెం గెలిచానని చెప్పాడు. కాని ఆ వ్యక్తి దుకాణ యజమానిని రాయిని నీటితో శుభ్రం చేయమని చెప్పాడు. అప్పుడు అద్భుతమైన విషయం జరిగింది. ఆ రాయి లోపల అత్యాధునిక పచ్చ ఉంది. ఎవరో దానిని కొనడానికి $10,00,000 కూడా ఇచ్చారు. ఆ ధనవంతుడైన యువకుడు వెళ్లిపోయాడు. ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు. అతను బిలియనియర్ కావడానికి ఒక అడుగు దగ్గరగా ఉన్నాడు.